ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటేనే ఒక పెద్ద ఫ్రాడ్ ఫార్స్ అయిపోయింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాఫియాకు విద్యార్థుల జీవితాలు ఆటబొమ్మలయ్యాయి. పేపర్ లీకులు, రాంగ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్, తప్పుల తడకగా క్వశ్చన్ పేపర్స్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అయినా కూడా అకౌంటబిలిటీ లేదు. ఇటు ప్రభుత్వాలకు కానీ అటు వ్యవస్థలకు కానీ. కనీసం సిగ్గు లేకుండా 1-2 ప్రశ్నలు మాత్రమే లీక్ అయ్యాయని చెప్పే వ్యవస్థలోని అధికారుల అత్యంత మూర్ఖపు మాటలు. 2019, 2023 తెలంగాణ బోర్డు పరీక్షల వివాదాల్లో ముఖ్య భాగమైనటువంటి గ్లోబరీనా కంపెనీ కోయంట్ అనే కొత్త పేరుతో వచ్చి ఇన్నిన్ని దారుణాలు చేస్తుంటే చూస్తూ రాక్షసానందం పొందుతున్నటువంటి మన ప్రభుత్వాలు. ఎంత దౌర్భాగ్యం మనకు. ఏళ్ల తరబడి చదివిన విద్యార్థులు, రాత్రింబవళ్ళు కష్టపడ్డ తల్లిదండ్రులు, దేశంలో లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేము పరీక్షలు రాస్తున్నామా లేదా ఒక పెద్ద ఎక్స్పెరిమెంటల్లో బలవుతున్నామా అనే అయోమయ స్థితి విద్యార్థులకు. ఒకవైపు నీట్ పేపర్ లీకు, మరోవైపు సిబిఎస్ఈ డిజిటల్ మూల్యాంకన గందరగోళం. పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి, మార్కులు తప్పుగా వస్తున్నాయనే ఆరోపణలు, స్కాన్ చేసిన ఆన్సర్ షీట్స్ కూడా క్లియర్గా కనిపించడం లేదంటున్న విద్యార్థులు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా అని ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. 2026 నీట్ యూజీ ఎగ్జామ్ దేశంలోనే అతిపెద్ద మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. 27 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ పరీక్ష పూర్తయ్యాక రాజస్థాన్, పూణే, లాతూర్ వంటి ప్రాంతాల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వాట్సాప్లో ముందే షేర్ అయిన గెస్ట్ పేపర్స్ అసలు ప్రశ్నపత్రంతో మ్యాచ్ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. సిబిఐ రంగంలోకి దిగింది. కోచింగ్ సెంటర్ యజమానులు, టీచర్లు, మధ్యవర్తులు అనేక మందిని అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 49 లొకేషన్లలో సోదాలు జరిగాయి. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ సీజ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఎన్టీఏపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీఎస్సీలో ఇలా జరగదు, అయితే నీట్లో ఎందుకు అని నేరుగా ప్రశ్నించింది. ఇప్పటికే నీట్ వివాదంతో విద్యార్థులు గందరగోళంగా ఉండగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఫలితాలు కూడా మరో భారీ వివాదానికి దారితీశాయి. ఈసారి దీనికి కారణం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ లేదా ఓఎస్ఎం. సిబిఎస్ఈ ఈ ఇయర్ దాదాపు 98 లక్షల ఆన్సర్ షీట్స్ను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసింది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే వేలాది మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బాగా రాసినా కూడా మార్కులు తగ్గాయి, డయాగ్రామ్లు సరిగా కనిపించలేదు, స్టెప్ మార్కింగ్ ఇవ్వలేదు అని ఆరోపించారు. ఇంకా షాకింగ్ విషయాలు ఏంటి అని అంటే దాదాపు 4 లక్షల మంది స్టూడెంట్స్ తమ ఆన్సర్ షీట్స్ స్కాన్ కాపీల కోసం అప్లై చేశారు. అంటే పరీక్ష రాసిన ప్రతి 4గురిలో ఒకరికి తమ మార్కులపై అనుమానం వచ్చిందన్నమాట. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓఎస్ఎం నిర్వహించిన కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థను గతంలో గ్లోబరీనా అని పిలిచేవారని, 2019, 2023 తెలంగాణ బోర్డు పరీక్షల వివాదాల్లో కూడా ఆ కంపెనీ పేరు వచ్చిందని అన్నారు. మరిన్ని షాకింగ్ ఆరోపణలు ఏంటంటే తెలంగాణలో జరిగిన ఓఎస్ఎం లోపాల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడు అదే తరహా వ్యవస్థను సిబిఎస్ఈ ఎందుకు ఉపయోగించిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్ విచారణ, న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడితో ఈ వివాదం ఆగలేదు. ఒక 19 ఏళ్ల విద్యార్థి సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ను తాను హ్యాక్ చేశానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. స్క్రీన్ షాట్స్, వీడియోలు కూడా షేర్ చేశాడు. దీనిపై సిబిఎస్ఈ స్పందిస్తూ అది అంతర్గత పోర్టల్ మాత్రమే, అసలు విద్యార్థుల డేటా లేదు అని తెలిపింది. కానీ అప్పటికే విద్యార్థుల్లో భయం పెరిగిపోయింది. పోర్టల్ పనిచేయకపోవడం, ఆన్సర్ షీట్స్ డౌన్లోడ్ కాకపోవడం, స్కాన్ కాపీలు బ్లర్గా ఉండడం, ఇవన్నీ కలిసి భారత్లో పరీక్షా వ్యవస్థ నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ మార్కుల కంటే సిస్టమ్కు ఎక్కువగా భయపడుతున్నారు. నీట్లో పేపర్ లీక్, సిబిఎస్ఈలో డిజిటల్ గందరగోళం, హ్యాక్ ఆరోపణలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు, ఎన్నో అనుమానాలు. మన దేశంలో కోట్ల మంది యూపీఎస్సీ, రైల్వే, బ్యాంక్స్, ఎస్ఎస్సి అని ఇలా వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు కట్టే ఫీ రూపంలో గవర్నమెంట్స్కి వందల కోట్ల రెవెన్యూ వస్తుంది. కానీ ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే మాత్రం ఎవరికి చెప్పుకోవాలి? మన దేశంలో ఏ ఎగ్జామ్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు పేపర్ లీక్స్ అంటారు, ఇంకొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అంటారు, ఇంకొన్నిసార్లు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ డిలే అయిపోయాయని మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు. ఇలా రీకండక్ట్ చేసే ఎగ్జామ్స్కి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీ కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ చేసిన తప్పులకి స్టూడెంట్స్ ఎందుకు ఫీజులు కట్టాలి?
కోచింగ్ అని, అకామిడేషన్ లాంటి ఇంకా ఎన్నో విధాలుగా స్టూడెంట్స్ టైము, జీవితాలు నాశనం అవుతూనే ఉన్నాయి.